హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా అంటే ఇంత త్వరగా ఒక పర్టిక్యులర్ టాపిక్ కోసం 1 వర్సెస్ 1 కోసం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. బిగ్ బాస్ సీజన్ 8లో దట్టు. ఎందుకంటే మనకు ఆ కంటెస్టెంట్స్ ఎవరో కూడా అంతకేం నచ్చలేదు. సీజన్ కూడా అంత గొప్పగా ఏం లేదు, వరస్ట్గా ఉన్న ఫీలింగే వస్తోంది. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్న టైంలో అసలు సీరియస్లీ ఇంత త్వరగా వస్తుందనే ఫీలింగ్ అయితే రాలే. వాళ్ళ తెలుగు చూస్తుంటే చిరాకేస్తోంది. ప్రేరణది కానీ, యష్మిది కానీ, నిఖిల్ది కానీ డెఫినెట్గా చిరాకేస్తోంది. ఒకనొక స్టేజ్లో ఇనీషియల్గా ఓకే, కానీ రోజు వింటూ ఉంటే నార్మల్ తెలుగు కాకుండా అది కొంచెం కూనీ తెలుగు వస్తుంటే అట్లా కూడా చిరాకేస్తోంది. ఇంకా నడుస్తూ ఉంది. బట్ యూనో ఈ పాయింట్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకోబోతున్నామో ఇది నాకు తెలిసి బిగ్ బాస్ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు జరగలే. అంటే ఒక పర్సన్ని మానసికంగా కిందకి లాగడానికి ట్రై చేయడం, వ్యక్తిగతంగా కిందకి లాగడానికి ట్రై చేయడం, ప్రొఫెషనల్గా కిందకి లాగడానికి ట్రై చేయడం, నాకు తెలిసి ఇంతకుముందు ఎప్పుడు జరగలేదని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. అంటే ఏదైనా ఒకటి బిగ్ బాస్ పరంగా ఆ హౌస్లో ఏదైనా జరిగితే వాటి పరంగా మాట్లాడుకోవడం, గొడవ పడడం అట్లా జరిగి ఉండొచ్చు తప్ప ఎక్కడ కూడా ఇలా జరిగిన సిచ్యువేషన్ అయితే లేదు. అంతెందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్లో మనం చాలామందిని ఎన్నో వేల రెట్లు బెటర్గా ఉన్న వాళ్ళని కూడా చూసాం మనం. అంటే ఇప్పుడు అంతెందుకు షణ్ముఖ్ అండ్ సిరి ఫ్రెండ్షిప్ కోసం బయట అందరూ కూడా రాంగ్గా అనుకోవడం ఏముందండి, అక్కడ రాంగ్గా జరిగిందని అందరూ ఫీల్ అవుతున్నారు. సో ఆ టైంలో సిరి వాళ్ళ అమ్మ కూడా లోపలికి వెళ్ళినప్పుడు ఆవిడ కూడా చాలా బాధపడుతుంది. ఆవిడ ఎంత బాధపడితే ఆ మాట అంటదిలేండి, కానీ అది వేరే విషయం. బట్ ఆవిడ అన్నది నాకు నచ్చలేదు అని చెప్పి. ఆ టైంలో సన్నీ అనే పర్సన్ తప్పుగా అర్థం చేసుకోకుండా అమ్మ వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా మంచిదని చెప్పి ఆ టైంలో అట్లా నిలబడ్డ పర్సన్. అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఎక్కడ బ్యాడ్ అవుతారో అని చెప్పి ఇంకా వాళ్ళ గురించి మంచిగా పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు తప్ప వ్యక్తిగతంగా ఇట్లా నెగిటివ్ చేసి నీచంగా చూడాలి అందరూ, తప్పుగా అనుకోవాలి తినేంటో తిన క్యారెక్టర్ ఏంటో రాంగ్గా పోర్ట్రే చేద్దాం అన్నట్టుగా ఎవరు లేరు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్ సోనియా అయితే అలా ఉంది. నేను థంబ్నెయిల్ మీద పెట్టడానికి రీజన్ అదే. అంటే ఒక్క ఎపిసోడ్తో విష్ణుప్రియని విన్నర్గా మార్చేసిన సోనియాని పెట్టడానికి రీజన్ ఏంటంటే, అంటే విన్నర్ అవుతుంది అని నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ బట్ విష్ణుప్రియకి ఆల్రెడీ కొంత ఫాలోయింగ్ ఉంది. బేసిక్గా విష్ణుప్రియ కోసం చాలామంది చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ సీజన్లో కొద్దో గొప్ప నౌన్ ఫేస్ అంటే ఫస్ట్ ప్లేస్లో వస్తుంది విష్ణుప్రియ. ఎందుకంటే అంత పాపులారిటీ ఉంది తనకి, అట్లీస్ట్ సోషల్ మీడియాలో వాటిల్లో అండ్ టీవీ షోస్లో వాటిల్లో. సో అవన్నీ కూడా నడుస్తూ ఉంది. సో విష్ణుప్రియకు ఆల్రెడీ ఫాలోయింగ్ ఉంది. అండ్ ఈ ఒక్క ఎపిసోడ్తో సోనియా విష్ణుప్రియని లేపి కూర్చోబెట్టింది. అండ్ ఆ సిచ్యువేషన్ విష్ణుప్రియ కూడా క్యాష్ చేసుకోకుండా దాన్ని సింపతి గెయిన్ చేసుకోవడానికి వాడుకోకుండా ఉన్న విధానం కూడా చాలా బాగా అనిపించింది. నాకే కాదు, మొత్తం పీపుల్ అందరికీ కూడా అనిపించింది. అట్లీస్ట్ 90 to 95% ఆఫ్ పీపుల్ విష్ణుప్రియని అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇంక ఇప్పటికే 5 నుంచి 10% పీపుల్ సోనియాని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళని మనం ఏం అనలేం కదా. సో అదనమాట సిచ్యువేషను. సో ఇంకా బేసిక్గా మనకి ఎపిసోడ్లో ఏవైతే వచ్చాయో అవి ఇప్పుడు అడల్టరేటెడ్ కామెడీ అనేది క్యారెక్టర్ అసాసినేషన్ పాయింట్. అది కాకుండా ఇంకొకటి ఏంటి, అది అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు బట్టలు వేసుకోవడం కోసం, వీటన్నిటి గురించి కూడా మాట్లాడింది. ఇవే మనకి ఎపిసోడ్లో వచ్చాయి. లైవ్లో ఒక మాట అన్నది విష్ణుప్రియ అసలు దాన్ని ఎట్లా ఓకే చేసిందో నాకు ఇప్పటికీ అర్థం కావాలంటే వదిలేసింది. సర్లే ఇంకా దీని నోటికి అడ్డు అదుపు లేదు ఇంకా అన్నట్టు వదిలేసిందేమో కానీ నాకు నిజంగా నాకే చాలా బాధేసింది ఆ మాటకి. అంటే విష్ణుప్రియకి బేసిక్గా వాళ్ళ ఫాదర్ లేరు. సో అంటే నేను ఎక్కడ చదివాను, నేను రీసెంట్గానే వాళ్ళ మదర్ కూడా చనిపోయారంట. సో అందువల్ల విష్ణుప్రియకి బేసిక్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా మణికంఠ కంటే ట్రిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు నిజానికి. బట్ విష్ణుప్రియ ఏ రోజు కూడా దాన్ని ఎమోషనల్గా వాడుకోవాలి, సింపతి గెయిన్ చేసుకోవాలి అట్లా అనుకోలే. తన మటుకు తను ఉన్నది ఏదో ఒక పక్క సీరియస్ గొడవలు అవుతున్నా తన మటుకు తను డ్యాన్స్ వేసుకుంటూ ఏదో లైఫ్ని కొంచెం ఎంజాయ్ చేస్తూ అట్లా చిల్ అవుతూ ఉంది. సో అంతవరకు బాగుంది. అయితే అట్లా జరిగింది కదా. సో అది బేసిక్గా సోనియాకు కూడా ఐడియా ఉంది. ఆ మాట అన్నది నిన్న లైవ్లో ఏమందంటే, అది మొత్తం కలర్ పెయింట్ అంతా వేసిన తర్వాత సోనియాకి లోపలికి వచ్చిన తర్వాత అదే కలర్ పెయింట్ వేసుకున్న తర్వాత తుడిచేసుకున్నాక మైక్ వేసుకుంటారు కదా, మైక్ వేసుకుంటున్న టైంలో అన్నదనమాట,
నీకంటే ఎవరు లేరు పట్టించుకునేటోళ్ళు ఇంట్లో, నాకు అలా కాదు ఫ్యామిలీ ఉంది అంది. అసలు నిజంగా ఆ మాట మణికంఠనంటే ఆ ప్లేస్ మొత్తం వాటర్‌తో నిండిపోయి స్విమ్మింగ్ పూల్ అయిపోయేది యాక్షన్ రూమ్ కాస్త. అసలంత ఏడ్చేటోడు. కుక్క పెట్టి ఏడ్చేటోడు. కానీ ఇగ విష్ణుప్రియ కాబట్టి చాలా సింపుల్‌గా దాని నుంచి ఒక పాయింట్ లాగా మాత్రమే తీసి దాన్నొక తనొక మాట అంది. సో, దానికి మనం ఒక ఆన్సర్ ఇద్దాం అన్నట్టుగా చెప్పి ఇంకో మాట అంది విష్ణుప్రియ. అది కూడా 100% రైటే మళ్ళీ. ఏమంది? ఇప్పుడు నేను అన్నవే చూస్తారా? మీరు మాట్లాడినవి చూడరా? గంటలు గంటలు మాట్లాడుకునేవి చూడరా? అని అంది. అవి మాట్లాడుకుంటే ఇంక అంతేనా అనంటే, నేను అలా కూడా అడగలేదు గదా! నేను అంతే అన్నట్టు కూడా అడగలేదు గదా! మీరు మాట్లాడుకుంటున్నారు. సో, ఇప్పుడు అంతకుముందు గొడవ అయ్యేది. సో, ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నారనే దాని గురించే అడిగాను నేను అంతే కదా! అని విష్ణుప్రియ మళ్ళీ. సో, విష్ణుప్రియ ఏంటంటే అదొక పాయింట్ చెప్పింది. సో, ఆ పాయింట్‌కి అందులో కూడా తప్పే ఉంది. తను మాట్లాడిన పాయింట్‌లో కూడా తప్పే ఉంది. సో, అక్కడ మనం ఆన్సర్ ఇద్దాం, క్లారిటీ ఇద్దాం అన్నట్టే ఆన్సర్ చేసింది తప్ప, దాన్ని మళ్ళీ సింపతికి వాడుకోవాలనుకోలే. నిజానికి అసలు అసలు ఏం మాటది? కాదు, సోనియాని ఎంత తిట్టినా తప్పు లేదయ్యా! నిజంగా చెప్తున్నా. నువ్వు సిగరెట్ మానేయి, ఏమడిగినా చేస్తా ఇట్లాంటివన్నీ నువ్వు చెప్పి, నువ్వు ఆ కంటెంట్ నువ్వు అలాంటి కంటెంటే ఇస్తూ, వాళ్ళు అలా కూడా అడగకుండా ఇంతకుముందు మీకు ఫ్రెండ్‌షిప్ లేదు. ఇప్పుడు ఫ్రెండ్‌షిప్ కుదిరింది. ఏంటి రీజన్ అని అడిగితే, దానికి నువ్వు అడల్టరేటెడ్ కామెడీ అని ఒక ట్యాగ్ ఏసి, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి, మొత్తం అన్నీ చేసేసి, ఇంకా ఇటు ఏమంటారు, ఇక్కడేమో నేను మళ్ళీ అంటా, అదే మాట అంటా అని కూర్చొని వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కోసం మాట్లాడుతూ, ఎంతోమంది డ్రెస్సింగ్ సెన్స్ కంటే విష్ణుప్రియ డ్రెస్సింగ్ సెన్స్ చాలా బెటర్ కదా! సో, వాటి గురించి మాట్లాడుతూ, ఇంకా లాస్ట్ సీజనో, అంతకుముందు సీజనో ఇంత నిక్కర్లేసుకొని కూర్చున్నారు. ఇంతే. ఇంతకంటే పొడుగుండవు మాక్సిమం. ఒక జానడు మాక్సిమం. అంతే. ఆ నిక్కర్లేసుకొని తిరిగారు మొత్తం. వాడితో పోలిస్తే విష్ణుప్రియ డ్రెస్సింగ్ సెన్స్ ఎంత బెటర్. లాస్ట్ సీజనో, అంతకుముందు సీజనో మరి నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. అది. కొన్ని సీజన్స్‌లో కొంతమంది ఉన్నారులెండి. అందరూ అనలేను. బట్ కొంతమంది కొన్ని సీజన్స్‌లో అట్లా ఉన్నారు. సో, టూ మచ్ ఫ్యాషన్ సెన్స్‌తో. సో, వాటితో పోలిస్తే విష్ణుప్రియ డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా బెటర్. అండ్ తర్వాత బయటకొచ్చిన తర్వాత ప్రేరణ అండ్ విష్ణుప్రియ అండ్ నైనిక మాట్లాడుకుంటున్నారు లైవ్‌లో. అది జరిగిన తర్వాత బయటకొచ్చి బ్రేక్ ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత బయటకొచ్చి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రేరణ అంది, మైట్ బి నిఖిల్ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాడేమో, ఆర్ ఆదిత్య అంటే ఈ పేరు వినబడలే ఎవరి కోసం మాట్లాడారని. అది నిఖిల్ కోసమో, ఆదిత్య కోసమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన అన్నది ప్రేరణ. సో, ఆయన అని ఎవరిని అంటారు? మైట్ బి నిఖిల్‌ని అయితే అనరు కదా! సో, ఆదిత్య ఓం అనుకుంటున్నాను నేను. సో, ఆయన అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారేమో, దానికోసం చెప్తుందేమో అంటే, దానికి తిననంటే ఏం లాభం అని చెప్పి నైనిక. మరి నిజమే కదా! తినేదో తప్పు చేసినట్టు, తినవల్లే ఫీల్ అవుతున్నట్టు చెప్తుంది. అది కరెక్ట్ కాదు కదా! అని చెప్పి నైనిక. అంటే ప్రేరణ చెప్పిన పాయింట్ ఏంటంటే, అమ్మాయిలతో మాట్లాడడానికి కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు కదా! అన్నట్టుగా చెప్పింది. సో, అది మరి నాకు తెలిసి ఆదిత్య ఓంనే అనుకుంటున్నాను నేను. సో, ఆయనకున్న పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల, ఆయన పర్సనాలిటీ వల్ల, ఆయనకున్న క్యారెక్టర్ వల్ల ఆయన అట్లా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే, అది తినవల్ల అన్నట్టుగా చెప్పి, మళ్ళీ అందరూ అని చెప్పి, అది కరెక్ట్ కాదు కదా! సో, అదే చెప్పింది నైనిక తర్వాత లైవ్‌లో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు. సో, చెప్తున్నాను కదబ్బా! ఫ్యామిలీని అన్న మాట అయితే మాత్రం అసలు లిటరల్లీ చాలా దారుణం. సో, నాకు ఒకటే అనిపిస్తుంది. సీజన్ 2 అంట. సీజన్ 7లో పల్లవి ప్రశాంత్‌ని రెండో వారం ఎట్లయితే అందరూ కలిసి నామినేట్ చేశారో, ఆ టైంలో పల్లవి ప్రశాంత్‌కి ఏదైతే ఒక కొంచెం పాజిటివ్ గ్రాఫ్ అనేది వచ్చిందో, ఈ వారం సోనియా ఒక్కర్తి చేసిన పని వల్ల, సోనియా ఒక్కర్తి మాట్లాడిన మాటల వల్ల విష్ణుప్రియకి అంతకు 2, 3 రెట్లు పాజిటివ్ వచ్చింది. అంటే ఈ సీజన్ చూసేటోళ్ళే తక్కువున్నారు కంపేర్డ్ టు ప్రీవియస్ సీజన్. బట్ ఆ చూసే కొద్ది మందిలో అయినా సరే డెఫినెట్‌గా షీ గాట్ ద మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ పాజిటివిటీ. అది నిజంగా నెక్స్ట్ లెవెల్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ సోనియాకి నెక్స్ట్ లెవెల్ నెగటివిటీ అయితే వచ్చింది. సోనియా ఈ వారం నామినేషన్స్‌లో లేదు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది ఎవరంటే మణికంఠ, పృథ్వీ, ఆదిత్య ఓం, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక, విష్ణుప్రియని యష్మి డైరెక్ట్‌గా నామినేట్ చేసింది. ఎందుకు ఏంటనేది చెప్తాను నేను. అండ్ ప్రేరణని సేవ్ చేసింది. అంటే ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేయడం అనమాట. యాక్చువల్‌గా ప్రేరణ నామినేట్ అయింది. ఇక గ్రూప్ గేమ్ ఆడట్లేదు అంటది. బట్ గ్రూప్ గేమ్ ఆడుతోంది యష్మి. గ్రూప్ గేమ్ మొదలు పెట్టేసింది ఆల్రెడీ. సో, గ్రూప్ గేమ్ ఆడుతున్న యష్మి. అండ్ ఇది కరెక్ట్ కాదు. అండ్ పోనీ విష్ణుప్రియకి ఏదైనా వ్యాలిడ్ పాయింట్ చెప్పిందా అంటే అది కూడా లేదు. ఒక దిక్కుమాలిన పాయింట్ అయితే చెప్పింది. సో, కింద
అదేందది స్ట్రా పోల్ లింక్ అయితే ఇస్తాను కామెంట్ సెక్షన్లో. మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారో ఆ లింక్ మీద క్లిక్ చేసి అందులో ఓట్ వేయండి ఆ స్ట్రా పోల్లో. అంటే ఈ 8 మందిలో ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నా. ఈ వారం సోనియా నామినేషన్స్లో అయితే లేదు. బట్ నా నమ్మకం ఏంటంటే సోనియా నామినేషన్స్లోకి వచ్చినా కూడా సోనియా ఎలిమినేట్ కాదు. ఎందుకంటే ఒకటి చెప్తా చూడండి, నా గట్ ఫీలింగ్ ఏంటంటే, నా నమ్మకం ఏంటంటే బిగ్ బాస్లో ఓటింగ్కి వాల్యూ లేదు. ఓటింగ్ ఈజ్ నాట్ ఈవెన్ కన్సిడరింగ్ ఇన్ బిగ్ బాస్. 1% కూడా కన్సిడర్ చేయట్లేదు. నాకు కొన్ని పర్సనల్ విషయాలు తెలుస్తున్నాయి. అవి చెబితే ఎందుకు వచ్చింది ఇబ్బంది, నాకు ఇబ్బందే, ఆ అవతల కొంతమందికి ఇబ్బందే. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేనేం మాట్లాడట్లేదు, కొన్ని విషయాలు చెప్పట్లేదు. కానీ నాకు కొన్ని ఇన్ఫర్మేషన్లు తెలుస్తున్నాయి. సో ఓటుకైతే విలువ లేదు డెఫినెట్గా. సో అందుకే అఫీషియల్ ఓటింగ్ నమ్మడం మానేసి జస్ట్ మన దాంట్లో ఏంటి సిచ్యువేషన్ అనేది చూసుకుందాం అంతే. సో నాకే అంటే మన స్ట్రా పోల్స్, బయట అన్అఫీషియల్ స్ట్రా పోల్స్ వాటిల్లో చూసుకుందాం అంతే. అండ్ నా పాయింట్ అయితే ఒకటే, సోనియా అయితే డెఫినెట్గా ఎలిమినేట్ కాదు. మనం ఎంత చీకొడుతున్నా, చేదరించుకుంటున్నా, ఎంత అసహించుకుంటున్నా కనీసం ఒక 5 నుంచి 8 వారాల వరకు ఉండి తీరతుంది సోనియా. సో అదైతే మాత్రం ఫిక్స్ అయిపోయి కూర్చోండి. ఇంకా అంటే మనకి ప్రోమోలో చూసారా, లాస్ట్లో ఆ రెడ్ కలర్ పెయింట్ వేసుకొని వచ్చి సోనియాయే కదా ఇట్లా నుంచి ఉంది రాక్షసులాగా. సో నాకు నిజంగా రాక్షసులాగే అనిపించింది. సో ఆ రాక్షసుని మనం ఇంకా ఇంకొన్నాళ్ళు భరించాల్సి ఉంటుంది ఖచ్చితంగా. బట్ యూనో ఆ అమ్మాయి ఉండడం వల్ల షోకి రేటింగ్ తగ్గిపోతుంది అన్నప్పుడు ఆ అమ్మాయిని పంపించేస్తారు. సో ఆ అమ్మాయిని పంపడంతో రేటింగ్ వస్తుంది అనే పాయింట్లో. సో అదనమాట సిచ్యువేషన్. సో ఇది ఇంకా అట్లా నడుస్తుంది ఇంకా. బట్ ఎనీహో ఒకటైతే వాస్తవం అబ్బా, డెఫినెట్గా బిగ్ బాస్లో గొడవలు పడాలి. నేను తప్పని నేను అన్ను. బిందు మాధవి అనే పర్సన్ కూడా అఖిల్తో ప్రతి వారం గొడవ పడేది, మధ్యలో గొడవలు పడేది, పడతానే ఉండేది. తప్పని నేను అన్ను. బట్ నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు, డ్రెస్సింగ్ కోసం మాట్లాడకూడదు, ఫ్యామిలీ కోసం అస్సలు మాట్లాడకూడదు, దట్టు లేని వాళ్ళ కోసం అస్సలు మాట్లాడకూడదు. అస్సలు కరెక్ట్ కాదబ్బా, నిజంగా చెప్తున్నా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేనే డిఫెండ్ చేశా బేసిక్గా. మొన్న ఎవరో కామెంట్లు పెడుతున్నారు ఆర్జీవి సినిమాలో చేసిన సోనియా అడల్ట్ కోసం మాట్లాడకూడదని చెప్పి. నేను అన్నాను బయట విషయాల కోసం మాట్లాడకూడదు, అది కరెక్ట్ కాదు అని చెప్పి. సో ఇప్పుడు నిజంగా చెప్తున్నా, అసలు నిన్న ఆవిడ మాట్లాడుతున్నప్పుడు అండ్ ఇప్పుడు మళ్ళీ లైవ్లో అదంతా చూస్తున్నప్పుడు అసలు ఆర్జీవి అవును మరి నేనే రోజు అవే వింటూ ఉంటా కదా అందనమాట. అంటే పచ్చకామర్లోడికి లోకం అంతా పచ్చం, మీలో అది ఉంది, మీకు అట్లా అనిపిస్తుంది, అందుకే అని విష్ణుప్రియ అంటున్నప్పుడు అవును మరి నేను రోజు అదే చూస్తుంటా కదా అంటే, ఏమో కూడా తెలుసు ఆర్జీవితో సినిమా చేశారు కదా కరోనా అని చెప్పి. ఇంకా ఆ టైంలో మేబీ మీకు ఆ జబ్బు అంటుకుందేమో అనే మాట నా మనసులోకి వచ్చింది నాకు. నిజంగా ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేసుకుంది సో సోనియా అయితే. నిజంగా చెప్తున్నా, టూ బ్యాడ్, టూ వరస్ట్, వన్ ఆఫ్ ది వరస్ట్ ఎవర్ కంటెస్టెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఎవరు శోభ అండ్ రతిక ఇద్దరు కలిస్తే సోనియా అంటున్నారు. బట్ లేదు, అంతకంటే దరిద్రం తను. నిజంగా చెప్తున్నా, అంతకంటే నీచమైన మనస్తత్వం ఉంది. బిగ్ బాస్లో సర్వైవ్ అవ్వడం కోసం ఎదుటి వాళ్ళని ఎంతకైనా దిగజార్చడం కోసం ఏదైనా మాట్లాడేసే మనిషి. సో అదైతే మాత్రం అసలు కరెక్ట్ కాదని చెప్పాలి. సో అది మరి నా ఒపీనియన్. సో అందుకే అంటున్నా, సో విష్ణుప్రియకు ఆల్రెడీ ఉన్న గ్రాఫ్ వల్ల సో బేసిక్గా విష్ణుప్రియకి ఇది బాగా అడ్వాంటేజ్ అయ్యి, విష్ణుప్రియ యూనో తర్వాత ఫర్దర్గా టాస్కులు గట్రా బాగా ఆడినట్టయితే మేబీ తను విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా పెరిగిపోయినాయి యాక్చువల్గా ఇప్పుడు ఈ ఒక్క ఎపిసోడ్తో. సో అది నాకు అనిపించింది. నిఖిల్ ఏమో ఈ సోనియాతో ఉండి చెడగొట్టుకుంటున్నాడు గ్రాఫ్ అంతా. సో బేసిక్గా ఒకప్పుడు ఆల్మోస్ట్ విన్నర్ కంటెస్టెంట్ అనుకున్న టైంలో ఇనీషియల్ డేస్లో, ఇప్పుడు అసలు ఆ టాప్ 5 కూడా వెళ్తాడో లేదో అనే డౌట్ని క్రియేట్ చేసుకున్నాడు నిఖిల్ సోనియాతో ఉండడం వల్లే. సో నిఖిల్ ఎంత త్వరగా వీలేదు అంత త్వరగా బయటకు వస్తే బెటర్ అనుకుంటున్నాను. సో లెట్స్ సీ, చూద్దాం ఏమవుతుందో. అండ్ విష్ణుప్రియ నామినేట్ చేసిన రీజన్ ఏంటో చెప్పనా. బేసిక్గా యష్మి ఎంత తింగరగా ఆలోచించింది, ఎంత దరిద్రంగా ఆలోచించిందంటే, తింగర యష్మి అది అని క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ ఆల్సో. తను ఏమంటుందంటే బేసిక్గా 12 మంది టాస్క్ 5గురికి అప్పచెప్పారు కాబట్టి విష్ణుప్రియ బాగా ఎమోషనల్ అయింది కదా. తిని ఎమోషనల్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏం డిస్టర్బ్ అయిందంట. అంటే వాళ్ళు ఫర్దర్గా ఏదైనా ఒక డెసిషన్ చాలా స్ట్రిక్ట్గా తీసుకుందామన్నా కూడా విష్ణుప్రియ ఎట్లా హర్ట్ అవుతుందో తెలీదు. సో వాళ్ళు బాగా ఎమోషనల్ అయిపోయారు ఇప్పటికే. సో ఎలా హర్ట్ అవుతారో ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలియదు అన్న ఉద్దేశంలో వాళ్ళకి ఏం డిస్టర్బ్ అయిందంట. సో అందుకోసం అని చెప్పి విష్ణుప్రియాని నామినేట్ చేసిందంట. కాదు, ఏ ఎమోషన్ ఎట్లా ఉండాలో కూడా ఈవిడే చెప్తుందా. ఇప్పుడు వాళ్ళు పనులు చేయలేదా అంటే చేస్తున్నారు. విష్ణుప్రియ అదే చెప్తుంది, మేము పనులు చేశాం కదా, మేము చేయకపోతే ఏమో, లైవ్లో అదే చెప్పింది, మేము చేయకపోతే ఏమో చేశాం కదా. చేసిన తర్వాత కూడా
మీరు మమ్మల్ని ఎమోషన్ అవ్వద్దు అంటే ఎట్లా? మాకు అనిపించింది అంతమంది చేసే పని మేము చేస్తుంటే మాకు ఆబ్వియస్లీ బాధ వేసింది అని నేను మీకు ఎవరికి చెప్పలే, నేను కెమెరాలకు చెప్పాను అని. అండ్ విష్ణుప్రియ అక్కడ ఒక పాయింట్ రైజ్ చేయలే యాక్చువల్గా. నా ఎమోషన్ వల్ల మీ గేమ్ హర్ట్ అయితే, మీ గేమ్ ఎఫెక్ట్ అయితే మీరు పర్ఫెక్ట్గా లేనట్టు, మీరు స్ట్రాంగ్గా లేనట్టు, మీరు స్ట్రిక్ట్గా లేనట్టు, మీకు ఆడడం రానట్టు, మీరు అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్. సో ఈ పాయింట్ విష్ణుప్రియ రైజ్ చేయలే, కానీ డెఫినెట్గా ఇది వాస్తవమే కదా. తన ఎమోషన్ వల్ల వీళ్ళు ఎఫెక్ట్ అయినట్టయితే ఇంకా యష్మి అండ్ క్లాన్ నిజంగా అన్ఫిట్ ఫర్ బిగ్ బాసే కదా. సో అదైతే వాస్తవం. నీ ఎమోషన్ వల్ల మేము ఎఫెక్ట్ అయ్యామని దిక్కుమాల లాజిక్తో నామినేట్ చేయడం అయితే అసలు కరెక్ట్ కాదు. అది ఏందో ఆ దిక్కుమాల నామినేషను. సో అట్లా విష్ణుప్రియని అయితే నామినేట్ చేశారు. సో నాకు తెలిసి ఈ వారం ఫస్ట్ అయితే విష్ణుప్రియని సేవ్ చేస్తారు అనుకుంటున్నాను నేనైతే. సో లెట్స్ సీ. సో అది గైస్, ఇది లైవ్ అండ్ నామినేషన్ అప్డేట్. సో కింద స్టాప్ పోల్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఓట్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సోనియాని ఎంతమంది తిట్టాలనుకుంటే అంతమంది తిట్టండి, విష్ణుప్రియని ఎంతమంది సపోర్ట్ చేయాలనుకుంటే అంతమంది సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, ఎక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.